ఈ మధ్య కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్‌లో చాలా వరకు చేంజెస్ జరిగాయి. అండ్ ఎస్పెషల్లీ మన వీసా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోపల అంటే ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ లోపల కొన్ని చేంజెస్ అయితే మనం చూస్తున్నాం. అవేంటి? నేను అబ్జర్వ్ చేసినయి ఏంటి అనేసైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకా చాలా రకాల థింగ్స్ కూడా బయట తిరుగుతూ ఉంటాయి కదా! సోషల్ మీడియాలో అక్కడ. దాని నుంచి కూడా నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రావడానికంటే ముందు ఏదైనా ఎక్స్‌టెన్షన్స్ చేయాలి అనుకున్నా ఎల్‌సీఏ కానియండి అండ్ I-94 అంటే వీసా యొక్క స్టేటస్‌ని మెయింటైన్ చేయాలి. దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంట్రెస్ట్ చూపిచ్చడం మీన్స్ పెద్దగా భయపడేవాళ్ళు కాదు. ఓకేలే ఎప్పుడైనా ఎక్స్‌టెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది కదా! అప్పుడే ఎందుకు ఎక్స్‌టెన్షన్స్‌కి సరేలే హెచ్‌ఆర్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. వాళ్ళే జూసుకుంటారు అనే ధీమా ఉండేది. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఎక్స్‌టెన్షన్స్ అంటే ఇంకొక 5 మంత్స్ ఉన్నది అనడం కంటే ముందు నుంచే కూడా చాలా వరకు ఎవరైతే హెచ్-1బీ మీద ఉన్నా, ఈవెన్ ఎల్-1 మీద ఉన్నా వాళ్ళు చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళది అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ డీయూఐ కానియండి, డీడబ్ల్యూఐ ఈవెన్ స్పీడింగ్ టికెట్స్ దీని మీద ఈవెన్ స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా కూడా ఒకప్పుడు అదే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా హ్మ్. అంతగా భయపడేవాళ్ళు కాదు. ఓకే. ఏదైనా స్పీడింగ్ టికెట్ పడినా కూడా ఓకేలే సరే ఏదైనా ఫైన్ పడితే పే చేస్తాము. ఓకే. ఫైన్ పడిందిలే అన్నట్లుగానే ఉండేది కానీ ఈ మధ్య అంటే ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా వీసా ఇష్యూస్ వస్తున్నాయని తెలిసిన తర్వాత, ఆ తర్వాత దాని మీద కూడా చాలామంది చాలా టెన్షన్ పడడము. ఒకరి కార్ ఇంకొకరు డ్రైవ్ చేయాలి అన్న వితౌట్ ఇన్స్యూరెన్స్ సో, భయపడడం అండ్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవడం. ఇది కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ఏ ఈస్ నాట్ పర్మనెంట్. అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో ఉన్నన్ని రోజులు ఎక్కువగా సేవ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అనవసరంగా హౌస్ అని కానియండి, లేకపోతే న్యూ కార్స్ అని అలాంటివి తీసుకొని అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకూడదు అని జెప్పేసి. ఈవెన్ హెచ్-1బీ మీద ఉన్నవాళ్ళు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈవెన్ హెచ్-1బీలో ఉన్నా కూడా ఏదైనా ఒక హౌస్ తీసుకుందాం. ఇన్ కేస్ ఇండియాకెళ్ళిపోయినా కూడా దాన్ని అమ్మేసుకున్నా కూడా మంచి ప్రాఫిటే కదా! అలా ఆలోచించేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే వద్దులే మనం ఇక్కడ పర్మనెంట్ అవుతామో కాదో తెలీదు. చూద్దాం ఫ్యూచర్‌లో అనేసి చాలామంది అలా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. టారిఫ్‌లు పడడము అండ్ ఇండియన్ గ్రోసరీస్ మీద ఎక్స్‌పెన్సివ్ అవ్వడం, బయట కూడా చాలా వరకు ఖర్చులు పెరగడం. ఇది కూడా ఒక రీజన్. సో, దీని వలన కూడా చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టడం కూడా కొంచెం తగ్గించారు. అంటే నేనున్నటువంటి ఈ సరౌండింగ్స్‌లో నేను అబ్జర్వ్ చేసినవి చెబుతున్నాను. మీరేమన్నా అబ్జర్వ్ చేసినవి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ ఒపీనియన్‌ని కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా అండ్ వాళ్ళకి కూడా ఏంటి అంటే ఏదో వచ్చాము, పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాము, ఎళ్ళిపోయాము అన్నట్లు కాకుండా కొంచెం కాన్సంట్రేషన్ పెరిగింది. అంటే మన దగ్గర స్కిల్స్ ఉంటే తప్ప బయట పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఈ మధ్యలో చాలా రకాల చేంజెస్ వచ్చాయి. స్టూడెంట్స్‌ని కూడా పెద్దగా రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో, మనం కూడా కొంచెం స్కిల్స్ మీద ఎక్కువగా ఇంప్రూవ్‌మెంట్ పెట్టుకోవాలి. అండ్ ఏదైనా న్యూ టెక్నాలజీ మీద ఇంప్రూవ్‌మెంట్ తెచ్చుకోవాలి. అండ్ దాని మీద కూడా ఎక్కువ మంది కొంచెం టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే ఎలా ఉన్నా కూడా గడిచిపోయేది. ఏముందిలే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ షిఫ్ట్ చేసినా కూడా ఈవెన్ హెచ్-1బీ వాళ్ళకొచ్చినంత సాలరీ వస్తుంది అనే ధీమాతో చాలామంది ఉండేవాళ్ళు. దానికి రీజన్ ఏంటి అంటే బయట కొంచెం ఐసీ రైట్స్ జరగడము అండ్ డిపోర్టేషన్స్ చేస్తున్నారు అనడం. చాలా వరకు ఇది వింటున్నా కూడా అంటే ఎక్కువగా మనం వింటుందేంటి అంటే యూఎస్‌లో అసలు పార్ట్ టైమ్ జాబ్ చేయాలి అంటేనే గజగజ వణుకుతున్నారు. అసలు బయటికెళ్ళి ఎక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేయట్లేదు. ఇంకా ఇండియా నుంచి ఎక్కువ మనీ పంపించుకుంటున్నారు అది అనేది. ఫ్యాక్ట్ మాత్రం అది ఏమి కాదు. అది అంటే పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి ఎప్పట్లాగానే అలానే ఫ్లో అవుతూనే ఉన్నాయి. ఎప్పట్లాగానే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారు. అది ఎప్పట్లాగే ఉంది. అందులోపలైతే ఎలాంటి మార్పు లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇందులోపల ఎక్కువ చేంజెస్ అనే దాంట్లో నేనైతే ఈ పార్ట్ టైమ్ జాబ్‌లస్‌లో ఎలాంటి చేంజెస్ చూడల. అండ్ నెక్స్ట్ కొన్ని వరస్ట్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ అండ్ చాలా వరకు కూడా సోషల్ మీడియాలో కానియండి, ఈవెన్ ఎక్కడైనా కూడా అక్కడ ఉన్నదానికంటే కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండడం న్యూసు. నిజంగా ప్రాపర్‌గా అంటే వీసాల మీద కూడా ఎక్కువగా పానిక్ అయిపోతూ ఉన్నారు. అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అన్నీ ప్రాపర్‌గా ఉన్నా కూడా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు అది.
అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వీసా స్టేటస్‌ని కొంచెం ఇన్‌సెక్యూర్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఐ మీన్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా ఒక జాబ్ చేంజ్ అవ్వాలి హెచ్-1బీ వాళ్ళు అనుకుంటే కొంచెం ధైర్యం చేసేవాళ్ళు. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అండ్ వెంటనే రిజైన్ పెట్టేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్నంత గ్రేస్ పీరియడ్ ఉండదు కదా! ఇక్కడ. అంటే మనం ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలంటే వితిన్ డేస్‌లలోనే అవ్వచ్చు. దానికి కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బట్ ఇప్పుడు బయట మార్కెటే కానియండి, ఎక్కువ ఈ వీసాల ప్రాబ్లమ్స్ వలన కూడా చాలామంది ఏంటంటే దానికి కూడా భయపడుతున్నారు. అంటే ఎక్కువ జాబ్స్ చేంజ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ అంటే ప్రాపర్ వీసా ఉన్నా, ప్రాపర్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా లే ఆఫ్స్ జరుగుతాయేమో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అంటే మా వీసా ఏమైనా రివోక్ అయిపోతదేమో అని చెప్పి. అంటే వాళ్ళ దగ్గర అన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నా కూడా ఎక్కువగా పానిక్ అవ్వడు. అండ్ నెక్స్ట్ ఒకప్పుడు ఈవెన్ హెచ్-4లో ఉన్నవాళ్ళు, ఈవెన్ ఇట్లా వీసాలు అంటే ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు ఆ కొంచెం టైంలో కూడా అదో ఇదో వచ్చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో, వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. అంటే ఈ వీసా టెన్షన్స్‌కి అండ్ వీసా ప్రాబ్లమ్స్ వలన. అంటే కొంతమంది దగ్గర అంటే సరిగ్గా డాక్యుమెంట్స్ లేకపోవడం అండ్ స్టేటస్‌ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. వాళ్ళు భయపడ్డారు అంటే ఓకే. బట్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కువగా వింటూ ఉండడం వలన చాలా వరకు కూడా దాని మీద ఎక్కువ ప్యానిక్ అనేది ఆల్మోస్ట్ చాలా మంది లోపల క్రియేట్ అవుతోంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని థింగ్స్ జస్ట్ నా ఒపీనియన్. అంటే యూఎస్‌లో ఎప్పుడో జరిగినటువంటి థింగ్స్ అండ్ కొన్ని అసలు యూఎస్‌కి సంబంధం లేని థింగ్స్. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా కొంచెం సివిక్ సెన్స్ గురించి కానియండి, అలా చాలా వీడియోస్ నేను కూడా చేశాను కదా! అవన్నీ కూడా యూఎస్‌లో జరిగినవి కాదు. అంటే కొన్ని యూకేలో ఉన్నాయి, కొన్ని కెనడాలో ఉన్నాయి, కొన్ని ఆస్ట్రేలియాలో ఇట్లా అంటే వేరే కంట్రీలలో జరిగినవి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంకా యూఎస్ఏ తోటే ముడిపెడుతూ ఉన్నారు. సో, నేను చాలా వీడియోస్‌లలో చూసాను. అన్నీ కూడా యూఎస్‌లో జరిగిన థింగ్స్ కాదు. కొన్ని థింగ్స్ మాత్రమే యూఎస్ఏలో ఉన్నాయి. మిగతాయన్నీ కూడా బయట అక్కడిక్కడ జరిగినయి కూడా యూఎస్ఏలోనే జరిగినట్లుగా క్రియేట్ చేయడం. అండ్ నెక్స్ట్ కొన్ని షాప్ లిఫ్టింగ్ అలాంటివి చేసినప్పుడు, దొరికినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఏదైనా కూడా ఒక ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది రేపే రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ జరిగింది కూడా వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేస్తారు. వాళ్ళెప్పుడు న్యూస్ బయటకి రిలీజ్ చేస్తారో అప్పుడే అందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్ లిఫ్టింగ్ చేశారనుకోండి. అది ఆ రోజు చేసింది అయ్యుండదు. ఆల్మోస్ట్ అంతకంటే ఒక 1 మంత్ బ్యాక్ ఆర్ 2 మంత్స్ బ్యాక్ అదప్పుడు. చాలా వరకు కూడా న్యూస్‌లన్నీ అలానే ఉంటాయి. ఒకప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఆల్రెడీ ఆ టైంలో నేను జస్ట్ షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను కూడా చెప్పాను. సరే ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ అప్పుడెప్పుడో జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. ఈవెన్ ఇప్పటికి కూడా ఎవరైనా ఏదన్నా సివిక్ సెన్స్ గురించి కానియండి, లేకపోతే ఏదైనా షాప్ లిఫ్టింగ్ వీడియోస్ చేయాలి అంటే, ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోస్ ఏసి ఆ వీడియోస్ చేస్తున్నారు. ఆల్రెడీ అది జరిగిపోయి 2 ఇయర్స్ బ్యాక్. అప్పటికి కూడా అంటే వాళ్ళు చేసింది తప్పే. దానికి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు ఆల్రెడీ. ఏంటి ఆల్మోస్ట్ అప్పుడు జైలుకెళ్ళడం కానియండి, అప్పుడు బాగా వీడియోస్ సర్క్యులేట్ అయినాయి. అప్పుడే వాళ్ళు చాలా వరకు కూడా దానికి తగిన శిక్ష అనుభవించారు. బట్ ఈ రోజుకి ఏదైనా ఒక న్యూస్ రావాలంటే వాళ్ళ ఫోటోసే యూజ్ చేయడం. అలాంటివి అండ్ ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయిలెండి అలా చెప్పుకుంటూ పోతే. ఈవెన్ నాకొక ఎక్స్‌పీరియన్స్ కూడా ఎదురైంది. అబ్బా! ఏందమ్మా సోది అని అనుకుంటారేమో కొంతమంది కామెంట్స్ చేస్తారు గూడా. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ 2 ½ ఇయర్స్ బ్యాక్ యూఎస్ఏలో కన్సల్టెన్సీలది ఒక ఇష్యూ జరిగింది. అండ్ ఆ టైం లోపల ఆల్మోస్ట్ అందరూ వీడియోస్ చేస్తే బాగా సర్క్యులేట్ అయింది కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నేను కూడా వీడియో చేశాను. ఆ టైం లోపల యూఎస్ఏలో ఏం జరిగింది అనేది నేను చెప్పా. అండ్ అది కూడా యూఎస్ఏలో ఆ టైంలో జరిగింది కాదది. ఆల్మోస్ట్ అంతకంటే 3 మంత్స్ బ్యాక్ జరిగింది. నాకిక్కడ చాలామంది స్టూడెంట్స్ ఆ కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఇష్యూ జరిగిందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే నాకు ఆ విషయం తెలుసు. బట్ అది అసలు బయటికి రాలేదు ఆ విషయము. ఆ తర్వాత కొద్ది రోజులు ఐ మీన్ 3 మంత్స్ తర్వాత ఆ న్యూస్ బాగా బయటకొచ్చింది. ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను అదే చెప్పాను వీడియోలో. నెక్స్ట్ డే అంటే నేను వీడియో పోస్ట్ చేసి నైట్ పడుకుంటా కదా! నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక చాలా కామెంట్స్ వచ్చాయి దాని మీద. ఒక 60% పాజిటివ్‌గానే వచ్చాయి. అండ్ ఒక 40% నెగెటివ్‌గా వచ్చాయి. ఆ 40% నెగెటివ్‌గా వచ్చినాయి. ఐ థింక్ నేను ఇండియా నుంచి అని అనుకుంటాను. ఎందుకంటే ఇండియాలో ఆ న్యూస్ అంతా కూడా డిఫరెంట్‌గా స్ప్రెడ్ అయింది. అసలు జరిగినట్లుగా స్ప్రెడ్ అవ్వలే. దానికి అంతా డిఫరెంట్‌గా స్ప్రెడ్ అవ్వడం. అండ్ చాలామంది ఇంకా కామెంట్స్ అయితే కొన్ని పార్టీస్‌కి సంబంధించి నేను అవన్నీ మెన్షన్ చేయను. వాటికి రిలేటెడ్‌గా అన్నట్లు. అంటే ఐ మీన్ మీరు ఈ పార్టీకి చెందిన వాళ్ళనుకుంటా. అందుకే మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తూ చెబుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే
అసలక్కడ ఆ టాపిక్‌కి, ఒక పార్టీకి, అసలు దానికి, అసలు ఆ స్టేట్‌కి గూడా సంబంధం లేదు ఆ విషయం. మేబీ ఎక్కడో ఏదో వినుంటారు. బట్ నేను అసలు వేరేది చెప్పా గదా! అండ్ నా వీడియో ఎక్కువ రీచ్ అయిందప్పుడు. అందువల్లనేంటంటే చాలా ప్రాబ్లమ్స్ అవి చూసాను. అప్పుడు అనిపిచ్చింది నాకు. అంటే ఒకప్పుడు మనము బయట సోషల్ మీడియా కానియండి, ఈవెన్ న్యూస్‌లలో ఏదొచ్చినా కూడా అన్నీ నిజాలే అని నమ్మేవాళ్ళం. ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చిందిలెండి. ఇప్పుడు అంత ఈజీగా ఎవరు నమ్మట్లేరు. అంటే ఆహ్, సంబంధం లేని వాటికి కూడా ముడిపెట్టి, దానిని ఎక్కడికో లాగి, లాగి గూడా చేస్తుంటారు అనేది విన్నా కానీ నాకు రియల్ ఎక్స్‌పీరియన్స్ అది. సో, ఆ తర్వాత నుంచి చాలా వరకు బయట న్యూస్‌లు అంత ఈజీగా నమ్మను. అండ్ నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో చాలా వరకు అవేర్‌నెస్ పెరిగింది. అండ్ అంటే మనం ఎలా ఉండాలి అని ఈవెన్ ఇండియన్స్ కూడా అంటే చాలా వరకు కూడా పొలైట్‌గా ఉండడం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అది ట్రంప్ వల్లని అనలేంలేండి గానీ, మెయిన్‌లీ సోషల్ మీడియా ఎఫెక్టే అని అనుకుంటాను నేను. సో, ఏంటంటే ప్రతి చిన్నది కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడము. నెక్స్ట్ ఇంకా ఒకప్పుడు ఎవరైనా హెచ్4 ఈఏడీ వచ్చిన వాళ్ళు కానియండి, లేకపోతే హెచ్1బీ మీద ఉన్న వాళ్ళు కానియండి, అంటే ఏదైనా బిజినెస్ ప్లాన్స్ అలాంటివి చేయడానికి కూడా కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అంటే ఇంకా సెటిల్ అవుతామేమో ఇక్కడ అని చెప్పేసి. కానీ ఈ మధ్యన కొంచెము అంటే ఎక్కువ వీసా టెన్షన్స్ వాటి వలన ఏంటంటే చాలామంది కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకులే అంటే ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ వస్తాయో తెలీదు. అనవసరంగా లేని దాంట్లో ఇరుక్కోవడం అని చెప్పేసి చాలామందేంటంటే ఎక్కువగా జాబ్స్ మీదనే డిపెండ్ అవుతూ ఉన్నారు. ఎక్కడైనా ఏ జాబ్ దొరికితే అదే చేద్దామా అన్నట్లుగా గానీ కొంచెం అంటే బిజినెస్‌లు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా చాలామంది తగ్గించారు. అండ్ ఈవెన్ ఎవరైనా బిజినెస్ పీపుల్ వాళ్ళున్నా కూడా చాలా వరకు కూడా ఖర్చులనైతే తగ్గించుకున్నారు. ఒకప్పట్లాగా ఖర్చు పెట్టడము, ఒకప్పట్లాగా ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా అయితే ఉండట్లేదు ఈ మధ్యలో. సో, నేను జస్ట్ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూసినే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇదొక జస్ట్ జనరల్ టాపిక్ లాగానే తీసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.